డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ 2.0కి స్వాగతం. ఈరోజు రాజ్ కేశిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద షాక్ ఇచ్చినట్టు అయిపోయింది. సిట్ ఈ రోజున హైదరాబాదులో ఉన్న సులోచన గెస్ట్ హౌస్లో ఒక 11 కోట్ల రూపాయలు 12 అట్టపెట్టెల్లో సర్ది ఆ ఫామ్ హౌస్లో దాచిపెట్టిన డంప్ని ఈ రోజున బయటకు తీయటం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్లో A40గా ఉన్న పురుషోత్తం ఇచ్చిన సమాచారం మేరకు ఈ సులోచన గెస్ట్ హౌస్ మీద రైడ్ చేసిన సిట్కి 11 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ దొరికింది. ఇది ఆస్తుల రూపంలోనో లేకపోతే బంగారం రూపంలోనో కాదు, కేవలం డబ్బు రూపేణా ఇలాంటిది దొరికింది. ఆల్రెడీ సిట్ ఇలాంటిది కొంత సొమ్ము కావచ్చు, కొన్ని రకాల ఆస్తులు కావచ్చు, 60 కోట్ల రూపాయలు అటాచ్ చేసిన దాని తర్వాత దొరికిన అతి పెద్ద మొత్తం ఇదే అని చెప్పుకోవాలి. ఇక్కడ హైదరాబాద్లో 6 డెన్నులు, తాడేపల్లిలో 1 డెన్ను, దుబాయ్లో 1 డెన్ను, ఇలాగా డెన్నులుగా పెట్టుకుని అందులో డబ్బుని నిక్షిప్తం చేశారు. ఎన్నికల్లో వాడారు, ఇతరత్ర ఈ దొల్ల కంపెనీల ద్వారా మారకం చేశారు. ఇలాంటి వార్తలు ఎన్ని బయటకు వచ్చినప్పటికీ స్వయాన డబ్బు దొరకటం ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. 11 కోట్ల రూపాయల డంపుని ఈ రోజున సిట్ స్వాధీనం చేసుకుంటే, ఇది రాజ్ కేశిరెడ్డి తీగల బ్రదర్స్తో కలిసి చేసిన వ్యాపార లావాదేవీలు కావచ్చు, వాళ్ళకి ఉన్న యూవీ డిస్టిలరీస్కి 230 కోట్ల రూపాయలు ఇండెంట్ ఇచ్చిన దాంట్లో వచ్చిన సొమ్ము కావచ్చు, 29 కోట్ల రూపాయల ముడుపుల రూపేణా యూవీ డిస్టిలరీస్ నుంచి ఈ లిక్కర్ స్కామ్ చేసిన ఈ నిందితులు వీళ్ళందరికీ చేరిన దాంట్లో ఉన్న సొమ్ము కావచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందా లేకపోతే తెలియకుండానే జరిగిందా అనే దాంట్లో ఒక చిన్న సందిగ్ధం ఉన్నప్పటికీ, డబ్బు అయితే లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బేననేది మాత్రం సిట్ నిర్ధారించుకోవటం జరిగింది. దాంతోపాటుగా కొన్ని కీలక డాక్యుమెంట్స్, మరి ఈ సొమ్ముని ఏ రకంగా వాడారు, కేవలం ఈ ముడుపుల రూపంలో 3,500 కోట్ల రూపాయలు అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, ఈ లిక్కర్ షాపులని మెయింటైన్ చేసే దాంట్లో డ్యూటీ పే చేయకుండా బయటకు అమ్మగా వచ్చిన సొమ్ము కావచ్చు, ఇలా ఇది 25,000 కోట్ల రూపాయల స్కామ్ పైచిలికే ఉండొచ్చు అని చెప్పుకుంటున్న తరుణంలో 11 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. దొరికింది మాత్రం గోరంతే, దొరకాల్సింది ఇంకా కొండంతా అని చెప్పుకుంటున్నట్టుగా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని ఫైనలైజ్ కూడా అవుతున్న ఈ సమయంలో సిట్టు అనేక రకాలైన ఆధారాలని, అనేక రకాలైన వాంగ్మూలాలని బయటకు తీస్తూ ఇప్పుడు ఈ 11 కోట్ల రూపాయలని జప్తు చేశారు. దాదాపుగా ఇవి జగన్మోహన్ రెడ్డికి చెందినవే అనేది ఆల్మోస్ట్ ఆల్ తెలియవస్తున్నప్పటికీ, రాజ్ కేశిరెడ్డి ఈ సొమ్ముని ఇక్కడే ఎందుకు ఉంచాడు? ప్రభుత్వం మారిపోయిన తర్వాత, వీళ్ళకి చాలా వెసులుబాటు వచ్చిన తర్వాత దుబాయ్లో కూడా వీళ్ళు వెళ్ళి అన్నిటినీ సరి చేసుకునే ప్రయత్నాల్లో ఉండగా ఇక్కడ ఉన్న సొమ్ముని ఎందుకు మర్చిపోయారు? ఈ 11 కోట్ల రూపాయలు ఇది మర్చిపోయారా లేకపోతే మార్చటం కుదరలేదా అనే దాంట్లో కూడా ఒక సందిగ్ధం ఉంది. ఏది ఏమైనప్పటికీ 11 కోట్ల రూపాయల సిట్టుకు దొరకటం అనేది చాలా పెద్ద విశేషమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆధారాలు ఈ ఈడీ ఎంటర్ అయ్యి వీటన్నిటిని ఈ 11 కోట్ల రూపాయలు కావచ్చు, దుబాయ్కి వెళ్ళిన సొమ్ము కావచ్చు, వీటన్నిటి మీద విచారణ చేసి పక్కాగా వాళ్ళు కూడా కేసు కట్టాలంటేనో, సిట్టు తర్వాత ఈడీ కూడా అరెస్టు చేసి ఆ కేసులు కూడా, ఈడీ కేసులు కూడా జత అవటానికి ఇలాంటి సొమ్ము బాగా ఉపయోగపడుతుందనేది ఈ రోజున సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి మరి రాజ్ కేశిరెడ్డి కావాలని షాక్ ఇచ్చాడా లేకపోతే తెలియకుండానే ఈ షాక్ జరిగిపోయిందో, జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా ఇరుక్కుపోయినట్టు అయిపోయింది. ఇదే ఈరోజు కుండబద్దలు.